డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం ఒక స్టిపులేటెడ్ డైట్ చార్ట్ అనేది ఇస్తామండి. వాళ్ళ యొక్క హైట్ పరంగా వాళ్ళకు ఒక క్యాలరీ కౌంట్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం ఒక డైట్ డిజైన్ చేసి ఇస్తాం. సో దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు. అయితే రైస్ తినొచ్చా, రోటీస్ తినాలా? రైస్ అనేది ఒక పూట తీసుకోవచ్చండి. అది కూడా ఒక లిమిటెడ్ క్వాంటిటీలో. మనం ఏదైతే వాళ్ళ హైట్ పరంగా అడ్వైస్ చేస్తామో దాని వరకు తీసుకోవచ్చు. జనరలీ కాకపోతే ఇప్పుడు కంపేర్ టు రైస్ కానీ మనము చూసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రైస్కి కొంచెం ఎక్కువ ఉంటుంది వీటితో కంపేర్ చేస్తే. సో అలా కాకుండా ఇప్పుడు మనకి ఈ మిల్లెట్స్, బాజ్రా, జొన్నలు వీటికి ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. సో స్లో అబ్జార్ప్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుందన్నమాట. అందువలన వాటికి బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు పాపం అసలు రైస్ తినకుండా ఉండలేరు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చెప్తామంటే ఒక లిమిటెడ్ క్వాంటిటీ రైస్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు. బికాజ్ ఈవెన్ దాట్ విల్ కాజ్ డిప్రెషన్ టు దెమ్. అప్పుడు మనకి నచ్చింది మనం తినలేకపోయామనుకోండి, దానివల్ల కూడా డిప్రెషన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. సో ఆ స్ట్రెస్కి గురై మళ్ళీ షుగర్ పెంచుకోకుండా మనం ఏంటంటే ఒక లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ని మనం అడ్వైస్ చేస్తాం. సో అలా మనం తీసుకుంటే ప్రాబ్లం ఉండదండి. బికాజ్ ఏదైతే ఇప్పుడు సపోజ్ బ్రౌన్ రైస్ అనుకోండి, దాని క్వాంటిటీ 2 cups అనుకోండి, రైస్ క్వాంటిటీ 1 cup చెప్తాం. సో అల్టిమేట్లీ క్యాలరీస్ అనేవి అంతే వెళ్తాయి. బట్ మనం ఈ లిమిట్ దాటి మనం తిన్నట్టయితే కానీ అప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది. సో అందుకు మీ డాక్టర్ గారు అడ్వైస్ చేసిన ప్రకారం, మీకు ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం మీరు ఫాలో అయితే ఏ ఇబ్బంది ఉండదు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.